రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మంచు వివాదాలు ప్రతిరోజు కూడా సరికొత్త టర్న్ తీసుకుంటున్నాయి. మరి ఈ నేపథ్యంలో మంచు మనోజ్ మౌనిక ఇద్దరు కూడా ఆళ్లగడ్డలో ఈరోజు సరికొత్త సంచలనమైన విషయాన్ని ప్రచారం చేయబోతున్నట్లు తెలుస్తుంది. శోభితా నాగిరెడ్డి మౌనిక యొక్క తల్లి శోభితా నాగిరెడ్డి జయంతిని పురస్కరించుకొని టీడీపీ లేదా జనసేనలో చేరే అవకాశాలు ఉన్నట్లు కూడా మనకి బ్రేకింగ్ న్యూస్ అందుతుంది. దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీపాల్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. ఎస్ శ్రీపాల్, చెప్పండి. మనోజ్ మౌనిక అంటే మంచు వివాదాలు గత కొన్ని రోజులుగా కూడా చాలా వివాదాలు సృష్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వీరిద్దరూ కూడా జనసేన లేదా టీడీపీలో చేరబోయే అవకాశాలు ఉన్నట్లు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ చెప్పగలరా? ఈ రోజు అయితే వాళ్ళ ఘాట్ దగ్గరికి వెళ్తున్నారు. భూమా మౌనిక మరియు మంచు మనోజ్ అయితే ఘాట్ దగ్గరికి వెళ్ళి గతంలో కూడా ఒక పార్టీ గురించి అయితే నేను చెప్తాను, నాకు ఒక అండ కావాలి, నేను పార్టీలో చేరే ఆలోచన ఉందని చెప్పి కూడా సన్నిహితుల ద్వారా తెలిసి సన్నిహితులకు చెప్పడం జరిగింది. ఇకపోతే ఏంటంటే మౌనిక గారు, ఎందుకంటే వాళ్ళ అక్క మన భూమా అఖిల కూడా గతంలో టీడీపీ ఉంది, వాళ్ళ అమ్మా నాన్న కూడా టీడీపీ నుంచే ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి పలుకుబడి గల కుటుంబం, ఇది రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం కూడా. ఇప్పుడు మౌనిక మాత్రం ఏ పార్టీలో లేదు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ప్రతిసారి ఎలక్షన్ టైంలో వాళ్ళ నాన్నగారు ఉన్నప్పుడు, వాళ్ళ అమ్మ ఉన్నప్పుడు కూడా ఎలక్షన్ ప్రచారం అయితే నిర్వహించేది ఖచ్చితంగా అని చెప్పవచ్చు. ఎందుకంటే వాళ్ళకు రాజకీయ నేపథ్యం ఉంది కాబట్టి. మంచు మనోజ్ కూడా గతంలో ఊరికే కొంత సపోర్ట్ అయితే చేశాడు, కానీ ప్రత్యక్షంగానైతే ఎప్పుడు పాల్గొనలేదు, ప్రత్యక్షంగా ఏ పార్టీకి అయితే సపోర్ట్ గా లేడు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం ఒక ప్రముఖ పార్టీకి అయితే పార్టీలో జాయిన్ అయ్యేలాగా ఉన్నాడని చెప్పేసి సూచనలు ఉన్నాయి. ఇప్పటికీ ఆ పార్టీ ప్రెసిడెంట్ కానీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కానీ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. వాళ్ళు ఏ పార్టీలో జాయిన్ అవుతారని చెప్పేసి కూడా మనకు కొద్దిసేపట్లో తెలుస్తుంది. వీళ్ళైతే ఘాట్కు బయలుదేరి ఘాట్లో అయితే అక్కడ వాళ్ళ అమ్మగారికి నమస్కరించి అక్కడ నుంచి దీవెనలు తీసుకొని నేను ఒక పార్టీలోకి వెళ్తున్నామని ఒక ఫ్యామిలీ చెప్పడం జరిగింది. ఇప్పుడు కాకపోతే నిన్న జరిగిన సంఘటనతో మంచు మనోజ్ అయితే మళ్ళీ వాళ్ళు కొంచెం వాళ్ళ మమ్మీ, ఎందుకంటే మంచు మనోజ్ వాళ్ళ అమ్మ బర్త్డే కోసం అయితే విష్ణు గారు ఒక కేక్ తీసుకొని రావడం అయితే జరిగింది. ఆ కేక్ దగ్గర తీసుకొని రావడంతో తను కూడా ఊరికే తను షూటింగ్కి వెళ్ళాడు, భైరవ షూటింగ్కి వెళ్ళినప్పుడు అతను వచ్చేసి తన అనుచర గణంతో వచ్చేసి అయితే జనరేటర్ లో షుగర్ పోయడం వల్ల చక్కెర పోసారని చెప్పేసి అయితే ఎవరు పోసారనేది కూడా సీసీటీవీ ఫుటేజ్ ద్వారా పరిశీలించి పోలీసు వాళ్ళు కూడా ఒక ఇన్వెస్టిగేషన్ అయితే స్టార్ట్ చేశారు, ఎవరు పోసారు, ఎవరి గొడవ కారణం అని కూడా. కాకపోతే ఇప్పుడు ఈ రోజు అయితే వీళ్ళు మార్నింగ్ వెళ్ళి వాళ్ళ అమ్మగారి పురస్కరించుకొని అయితే వెళ్ళి అక్కడ ఏం అనౌన్స్ చేస్తారని చెప్పేసి కూడా మనం వెయిట్ చేస్తున్నాం వినయనా. మరి శ్రీపాల్, మనం చూసుకున్నట్లయితే కూడా గత వారం రోజుల నుంచి కూడా ఈ దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో నిన్న ఏదైతే వారి తల్లికి కేక్ ఇవ్వడానికి విష్ణు వచ్చిన నేపథ్యంలో విష్ణుతో పాటు ఉన్న బౌన్సర్లు జనరేటర్లో షుగర్ పోసారు అని చెప్పేసి ఆయన ఒక ట్వీట్ని కూడా రిలీజ్ చేశారు. మంచు మనోజ్ ఒక పెద్ద ట్వీట్ని కూడా రిలీజ్ చేశారు. నాకు చాలా ఆందోళనగా ఉంది, అంటే ఏ టైంలో ఏం చేయబోతున్నారని నాకు చాలా భయంగా ఉంది, ప్రమాదకరమైన సూచనలు కనిపిస్తున్నాయి, నేను ఇంట్లో ఉండట్లేదు, అలానే నా భార్య కూడా నా కొడుకుతో పాటు స్కూల్ ఫంక్షన్కి అటెండ్ అయ్యింది, నా చుట్టాలు ఉన్నారు ఇంట్లో, వీరందరూ ఉన్న నేపథ్యంలో వీరందరూ ఉన్న సందర్భంగా వారు వచ్చి ఇలాంటి దాడికి పాల్పడ్డారు. అంటే ఈ భయంతోనే ఇవన్నీ కూడా వెంటనే ఈ పొలిటికల్ ఎంట్రీ అనేది వాళ్ళు ఇస్తున్నారా? ఎంట్రీ అనేది గత వారం రోజుల నుంచి అయితే ఒక జరుగుతుంది, జాయిన్ అయిదాము అని చెప్పేసి ఒక ఆలోచన అయితే. కానీ ఏ పార్టీలో జాయిన్ అవుతారనేది తెలియదు. వాళ్ళ అక్క అయితే ప్రస్తుతానికి టీడీపీలో రన్ అవుతుంది, టీడీపీలో ఉన్నారు. టీడీపీలో జాయిన్ అవుతారా, ఇటు జనసేనలో జాయిన్ అవుతారా, అటు బీజేపీలో జాయిన్ అవుతారా, అక్కడ కూటమి ప్రభుత్వం మాత్రమే ఉంది. వీళ్ళ ఇష్ట ప్రకారం ఏ పార్టీలో జాయిన్ అవుతారని కూడా కొంత అయితే ఉత్కంఠతకైతే ఉంది, ఏ పార్టీలో జాయిన్ అవుతారని చెప్పేసి. ఎప్పుడు మరి ఏం జరుగుతుంది అనేది అయితే ఇప్పుడు తెలుస్తుంది వినయనా. శ్రీపాల్, మరి ఎంతసేపట్లో వీరు ఆలగడ్డకి చేరుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది? దీనిపై ఏమైనా డీటెయిల్స్ ఉన్నాయా? 11:30కి అనేది నాకు సమాచారం ఉంది. 11 నుంచి 11:30 మధ్యలోనే ఆ ఘాట్ దగ్గరికి వెళ్ళేసి అక్కడ ఒక నమస్కరించేసి మామూలుగా అక్కడ చెప్పడం జరుగుతుందా, లేదంటే వీళ్ళ అనౌన్స్మెంట్ ఏమైనా జరుగుతుందా అనేది కూడా మనకు తెలియాల్సి ఉంది. కాకపోతే ఎందుకంటే తనకి ఈ ప్రాబ్లమ్స్ నుంచి మంచు మనోజ్, మంచు విష్ణు ఈ గొడవల నేపథ్యంలో మంచు మోహన్ బాబు గారు వీళ్ళందరూ ఒకటైపోయి ఇలా మంచు మోహన్ బాబు గారు కూడా తిరుపతికి అయితే కాలేజీకి వెళ్ళిపోయాడు ఉదయంనే. అక్కడ నుంచి వీళ్ళ జరిగిన వాతావరణానికి వీళ్ళు ఇంకేమన్నా ఫర్దర్ గా నాకు ఒక అండగా ఉండాలని చెప్పేసి అయితే మంచు మనోజ్ ఆలోచించినట్టుంది. దీని ద్వారానే ఒక పార్టీలో జాయిన్ అయితే కానీ మనకి ఇంత సపోర్ట్ దొరకదు, మనకు ఎవరు సపోర్ట్ గా ఉండాలి అని అంటే ఖచ్చితంగా ఒక పార్టీలో జాయిన్ అయితేనే ఒక సపోర్ట్ గా నిలుస్తారన్న ఆలోచనతోనే నాకు తెలిసి ఒక పార్టీలో జాయిన్ అవ్వడానికి అయితే అతను సముఖత వ్యక్తం చేసినట్టున్నాడు నేను. శ్రీపాల్, ఫైనల్లీ మనం చూసుకున్నట్లయితే కూడా మోహన్ బాబు ఒక రాజీకి వచ్చే ఛాన్సెస్ కనిపిస్తుంది. ఎందుకంటే ఆయన ఎవరిపై అయితే మీడియా మీద దాడి చేశారో ఆయన్ని కూడా నిన్న ఆయన కలిసి సారీ చెప్పి, అంటే డైరెక్ట్గానే వెళ్ళి సారీ కూడా చెప్పే
విజువల్స్ మనం చూసాం. అయితే దీనికి సంబంధించి మంచు మోహన్ బాబు నార్మల్ గానే ఉన్నారు, కానీ విష్ణుతోనే మనోజ్కి ఎక్కువ గొడవలు జరుగుతున్నాయా? మంచు మోహన్ బాబు గారు ఎంతైనా తండ్రి కాబట్టి కొడుకు మంచు మనోజ్ కూడా తన తండ్రి దేవుడు అని చెప్పాడు ప్రెస్ మీట్ లో. కాకపోతే ఏంటంటే ఇప్పుడు వీళ్ళ ఇద్దరు అన్నదమ్ములకు వల్ల ప్రాబ్లం కావచ్చు, ఎందుకంటే మంచు తండ్రితో ప్రాబ్లం లేదు, నాకు తన అన్నతోనే ప్రాబ్లం అని చెప్పేసి అని ఒక వాదన అయితే వినిపిస్తుంది. కానీ వీళ్ళు ఇంత జరిగినా కానీ పోలీస్ వాళ్ళు కూడా ఒక వార్నింగ్ లాగా ఇచ్చేసి మీరు ఇలా చేయొద్దు, గొడవలు తగాదలు పెట్టుకోవద్దన్నా కానీ వాళ్ళకు ఒక ప్రామిస్ లెటర్ రాసి ఇచ్చినా కానీ అగైన్ మళ్ళీ తన అనుచరులు వెళ్ళి తన ద్వారానే సీసీ ఫుటేజ్ లో కూడా మంచు విష్ణు కూడా ఉన్నాడు, తన ద్వారా వెళ్ళేసి మామూలుగా ఒక జనరేటర్ లో షుగర్ పోయడం అనేది నిజంగా విచారకరం. ఎందుకంటే దాన్ని కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తానన్నారు పోలీసులు. ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఫర్దర్ యాక్షన్ అయితే ఉంటుంది ఖచ్చితంగా. ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది అయితే ఏ పార్టీలో జాయిన్ అవుతారని చెప్పేసి మనకు అరగంటలో ఖచ్చితంగా తెలుస్తుంది వినైనా. శ్రీపాల్, మరి భూమా ఇంట్లో కూడా కొన్ని వివాదాలు జరుగుతున్నాయి, ఆస్తికి సంబంధించి భూమా ఫ్యామిలీలో కూడా కొన్ని వివాదాలు జరుగుతున్నాయని చెప్పేసి మనకి 2-3 డేస్ బ్యాక్ ఒక న్యూస్ వచ్చింది. అంటే భూమా మౌనికాకి తెలియకుండా భూమా అఖిల ప్రియ చాలా విలువైన ఆస్తుల్ని ఫోర్జరీ చేసి సంతకం పెట్టించేశారు, మౌనిక పేరు మీద ఫోర్జరీ చేసి సంతకం పెట్టించారు అని చెప్పుకొచ్చారు. నిజంగానే భూమా ఫ్యామిలీలో కూడా వివాదాలు జరుగుతున్నాయా? తను కూడా ఎక్కడా స్పందించలేదు, ఎందుకంటే అఖిల ప్రియ కూడా ఎక్కడ స్పందించలేదు ఈ గొడవ జరుగుతున్నా ఇంత జరుగుతున్నా గానీ. కాకపోతే ఏం జరుగుతుంది అనేది కూడా వాళ్ళ ఆస్తి వివాదాలు కూడా ఇప్పట్లో కూడా కొంత గొడవలు ఉన్న సంగతి అయితే వాస్తవమే అని చెప్పవచ్చు. వాళ్ళు కూర్చొని మాట్లాడుకుంటున్నారు. ఈ రోజు ఒక పార్టీ అండ కోసం అయితే మంచు విష్ణు అయితే ఎదురు చూస్తున్నాడు, మంచు మనోజ్ అయితే ఒక నిర్ణయానికి వచ్చేలా ఉన్నారు ఈ రోజు దంపతులు. రైట్, థ్యాంక్ యూ శ్రీపాల్. ఎస్, మనం చూసుకున్నట్లయితే మరికొద్ది సేపట్లో కూడా ఆళ్లగడ్డకి అంటే శోభిత నాగిరెడ్డి జయంతి సందర్భంగా మంచు మనోజ్ అలానే మంచు మౌనిక ఇద్దరు కూడా అక్కడ చేరుకోబోతున్నారు. అయితే ఒక అరగంటలో మనకి ఏ పార్టీలోకి చేరబోతున్నారు అనేది కూడా తెలియబోతుంది. అయితే దీనికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మనం చూసాం. జనసేనలో కానీ టీడీపీలో కానీ మంచు మనోజ్ అలానే భూమా మౌనిక ఇద్దరు కూడా చేరుబోతున్నట్లు కూడా సమాచారం అందుతుంది. అయితే గత వారం రోజులుగా కూడా ఈ గొడవలు జరుగుతున్న నేపథ్యంలో మంచు నిన్న కూడా ఫ్రెష్ గా జరిగిన న్యూస్ లో జనరేటర్ లో షుగర్ పోసారు అని చెప్పేసి విష్ణు మీద ఒక ట్వీట్ చేశారు. కేసు అయితే పెట్టలేదు మంచు మనోజ్, కానీ ఒక ట్వీట్ ని చేశారు. నాకు భయంగా ఉంది, అంటే నా తల్లి యొక్క బర్త్డేకి కేక్ ఇవ్వడానికి విష్ణు వచ్చారు, ఆ విష్ణుతో పాటు తన యొక్క బౌన్సర్లు వచ్చారు, ఆ బౌన్సర్లే జనరేటర్ లో షుగర్ ని పోసారు, దీంతో లోపల గ్యాస్ సిలిండర్ ఉంటుంది, ఏదైనా జరిగితే ఎవరు చెప్తారు అని చెప్పేసి ఆయన ఒక ట్వీట్ ని చేశారు. ఆ ట్వీట్ లో కూడా ఆయన మెన్షన్ చేశారు, నేను షూటింగ్ లో ఉన్నాను, నా భార్య కూడా నా కొడుకుని తీసుకుని ఒక స్కూల్ ఫంక్షన్కి అటెండ్ అయింది, నా తల్లి నా కుటుంబ సభ్యులు మరికొంతమంది ఉన్నారు ఇంట్లో, ఈ టైంలో వారు వచ్చి ఇలా మేము లేని సమయంలో వారు వచ్చి జనరేటర్లో షుగర్ని పోసారు, ఏ విధంగా ఇలా చేశారంటే ఏమనుకుని ఇలా చేస్తున్నారని చెప్పేసి కూడా ఆయన ఒక ట్వీట్ని చేశారు. అయితే నిన్నే మోహన్ బాబు కూడా ఎవరిపైదైతే మీడియా మీద దాడి చేశారో ఆయన్ని కూడా కలిసి బహిరంగంగా క్షమాపణ కూడా చెప్పడం మనం చూసాం బిగ్ టీవీ స్క్రీన్లో. అయితే మరికొద్ది సేపట్లో జనసేన టీడీపీలో కూడా మంచు మనోజ్ మౌనిక ఇద్దరు కూడా చేరబోతున్నట్లు అవకాశం ఉన్నట్లు కూడా సమాచారం అందుతుంది. ఆళ్లగడ్డలో శోభితా నాగిరెడ్డి జయంతి సందర్భంగా ఈ పొలిటికల్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయబోతున్నట్లు కూడా తెలుస్తుంది. ఎందుకంటే మనం ముందు చూసుకున్నట్లే గత వారం రోజులుగా కూడా వీళ్ళకి వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో 2-3 రోజుల క్రితం కూడా మనోజ్ చేసిన ఒక ట్వీట్ లో ఆయన మెన్షన్ చేశారు, నాకు రక్షణ కావాలి అని చెప్పేసి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హోమ్ మినిస్టర్ అనిత, అలానే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కని ట్యాగ్ చేసి నాకు రక్షణ కావాలి అంటూ కూడా వీళ్ళందరినీ ట్యాగ్ చేసి ఆయన ఒక ట్వీట్ చేశారు. ఈ నేపథ్యంలోనే అంటే ఈ వివాదాలు కొనసాగుతున్న నేపథ్యంలో కూడా ఆయన పొలిటికల్ ఎంట్రీ చేస్తున్నట్లు కూడా మనకు తెలుస్తుంది. మరికొద్ది సేపట్లో మంచు మనోజ్ అలానే భూమా మౌనిక ఇద్దరు కూడా టీడీపీ జనసేనలో చేరే అవకాశాలు ఉన్నట్లు కూడా తెలుస్తుంది. దీనిపై అప్డేట్స్ కొనసాగుతూనే ఉంటాయి. స్టే విత్ us.